హలో దోస్తులు, నమస్తే. అందరూ బాగున్నారా? ఈ రోజు మీకు ఒక మంచి కథ చెప్పుతా. అందరూ మన చెర్రీ టూన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. ఒకానొక సమయంలో ఒక చిన్న గ్రామంలో ఒక చిన్న కాకి ఉండేది. ఆ కాకి చాలా తెలివైనది మరియు ఎప్పుడూ ఏదైనా సమస్యను సాధించడానికి మార్గాలు కనుగొనేది. ఒకరోజు ఎండ కాస్తున్న వేసవి కాలంలో కాకికి చాలా దాహం వేసింది. అది నీరు కోసం ఇక్కడికి అక్కడికి ఎగిరి తిరిగింది. చివరకు అది ఒక ఇంటి ముందు ఉన్న ఒక పాత నీటి కుండను చూసింది. కుండలో నీరు ఉంది, కాని అది చాలా తక్కువ మట్టంలో ఉంది. కాకి దాని ముక్కు తాకలేకపోయింది. కాకి ఆలోచించింది, నేను ఎలాగైనా ఈ నీటిని తాగాలి. లేకుంటే నాకు చాలా బాధగా ఉంటుంది. అది చుట్టూ చూస్తుంది మరియు చిన్న రాళ్లను చూసింది. అప్పుడు అది ఒక ఆలోచన తెచ్చుకుంది. కాకి ఆ రాళ్లను ఒక్కొక్కటిగా తీసుకుని కుండలో పడేసింది. ప్రతి రాయి పడినప్పుడు నీటి మట్టం కొంచెం కొంచెం పెరిగింది. చివరకు నీటి మట్టం అంతా పెరిగి కాకి సులభంగా నీటిని తాగగలిగింది. కాకి చాలా సంతోషంగా ఉంది. అది తన తెలివితేటలతో సమస్యను పరిష్కరించుకుంది. అది ఆలోచించింది, ఎలాంటి సమస్య వచ్చినా మనస్సులో శాంతంగా ఆలోచిస్తే దానికి పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది. కాబట్టి దోస్తులు, ఈ కథలో నీతి, ఈ కథ నుండి మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే, ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా ఉండి తెలివిగా ఆలోచిస్తే దానికి పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది. కష్టాలు వచ్చినప్పుడు ఓడిపోకుండా ప్రయత్నిస్తూ ఉండాలి. ఇంకో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తా దోస్తులు. టాటా టాటా.